వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్ సాయిబాబా స్తూపం దగ్గర జంగారెడ్డిగూడెం, ప్రొపరేటర్ గుబ్బల రాంబాబు. CK29 న్యూస్. PM సూర్యఘర్ పథకం అవగాహన సదస్సు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యు సుబ్బారావు, జెఇ ఇందిరా, జెఇ లక్ష్మణ్, సిబ్బంది, వివిధ కంపెనీల సోలార్ వెండర్స్ పాల్గొన్నారు. విద్యుత్ శాఖ వారు ఉన్నారు. ఆ విద్యుత్ శాఖ అధికారులు ఎవరి గురించి ఏది చెప్తారో వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు. లేదంటే మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని మాకు మంచిది ఇస్తారని మీకు నమ్మకం ఉంటే వాళ్ళ దగ్గరైనా మీరు తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా ఎవరి దగ్గర తీసుకున్నా క్వాలిటీ కలిగినటువంటి ప్యానల్స్ మాత్రమే మంచి తీసుకోండి. మంచి స్విచ్ బోర్డులు కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, ఆ సిస్టమ్ మొత్తం కూడా కొంచెం క్వాలిటీ కలిగింది తీసుకుంటే భవిష్యత్తులో మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు కూడా పని ప్యానల్స్ ని చేస్తున్నారండి. కాబట్టి పెద్దలారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న విషయాల్ని తెలియని వారికి కూడా తెలియజెప్పి మరి కార్యక్రమాల ప్రతి ఒక్కరు కూడా అవగాహన పొందవలసిందిగా కోరుతున్నాం. మరి అందుకనే నడువు 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 వరన్నా ఓహో, నడువు 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 వరన్నా ఓహో, నడుము గట్టి మన ముందుకు మాయన్న, నీవు నడుము గట్టి మన ముందుకు మాయన్న. సూర్యఘర్ యోజన వరన్నా, సూర్యఘర్ యోజన వరన్నా, ఉండాలి ప్రతి ఇంట మాయన్న, మనకి ఉండాలి ప్రతి ఇంట మాయన్న. విద్యుత్తుని మనమందరం ఓయన్న, పొదుపునే చెయ్యాలి మాయన్న, విద్యుత్తుని మనందరం ఓరన్న, ఉత్పత్తి చేయాలి మాయన్న. మరి వెండర్స్ మేము అడిగిన వెంటనే చక్కగా వచ్చారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి, కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు మాకు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాకుండా మీరు మాకు కూడా మీరు కనుక అవగాహన కల్పిస్తే దాన్ని మేము పబ్లిక్లోకి మరింత క్లోజ్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ వివరాలు, సర్వీస్ వివరాలు ఇవన్నీ కూడా మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే చేసే మేము విద్యుత్ వినియోగదారులకి మరింత దగ్గరగా తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి ఈ పథకాన్ని ఇచ్చున్నారో ఆ టార్గెట్ పూర్తి చేసే విధంగా మన వంతు కృషి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి డౌట్ లేకుండా నిస్సందేహంగా మీరు పర్చేజ్ చేయొచ్చు. మనకి ప్యానల్స్ కూడా ఏ చేసుకుంటే బాగుంటుంది, కన్ఫ్యూషన్ లేకుండా అన్ని రకాల ప్యానల్స్ ఏదైనా కానీ 1 కిలోవాట్కి 4 నుంచి 5 యూనిట్లు, అంటే 3 కిలోవాట్ అంటే 12 నుంచి బైఫేషియల్ వేస్తే మీకు 5 యూనిట్స్ వస్తుంది. బైఫేషియల్ మోనోఫేషియల్ వేస్తే 4 నుంచి 3 వస్తుంది. ఆ ఉద్దేశం కాదండి. యూనిట్ జనరేషన్ ఓకే, మాకు జనరేటింగ్ స్టేషన్స్ కానీ అన్నీ రిస్ట్రిక్షన్స్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి మన యొక్క అంచనాలకు మించి విద్యుత్ వినియోగం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. సమ్మర్లో ఒక కన్జ్యూమర్ షాప్కి వెళ్తున్నాడు, ఫ్యాన్ కొందామని లోపలికి వెళ్తున్నాడు, ఏసీ కొనుక్కొని బయటకు వస్తున్నాడు. కరెక్టా అని చెప్పింది? అంటే వాళ్ళు లివింగ్ స్టాండర్డ్ అనేది పెరిగింది ఎవరైనా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎవరైనా కానీ ఈరోజు మంచిగా బతకాలని కోరుకుంటారు. ఎవరైనా మంచి అప్లయన్సెస్ వాడాలి కూడా. అలా విద్యుత్ వినియోగం అన్నది పెరుగుతుంది కాబట్టి భావితరాలకి మనం అందించాలంటే ఈ జనరేషన్ ఏం చేయాలి? మనం కూడా స్వయం సమృద్ధితో ఉన్నటువంటి రీసోర్సెస్లో ఇది సంప్రదాయేతర అనమాట, నాన్ కన్వెన్షనల్గా సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలి. మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మనం విద్యుత్ని తక్కువగా వాడతాం. మనం తక్కువ వాడడం వల్ల ఆ విద్యుత్ ఒక యూనిట్ ఆ యూనిట్ ఒక పరిశ్రమలో ఒక వస్తువుకి ఉపయోగపడుతుంది. అలాగే ఒక రైతుకి, కరెంటుకి, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ పొదుపు అనేటువంటిది ఒక మిషన్ ఇది. అందువల్ల అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని మనకి రూఫ్ అన్నది అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ముందు వచ్చి దయచేసి ఇందాక ఇంకో మాట కూడా చెప్పారు, కరెంటు బిల్లు కట్టే బదులుగా ఈఎంఐలు కట్టండి. బాగుందా ఇది?
మీకు బ్యాంకర్స్ నుంచి కానీ లోన్ కానీ ఎలాంటి డౌట్ అయినా కానీ మరి వెండర్స్ ఉన్నారు చక్కగా వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశారు, అపారమైనటువంటి అనుభవం ఉంది. మీకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకి సాల్వ్ చేయడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీకు ఏ రకంగా సర్వీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు డౌట్స్ మీకు క్లారిఫై చేస్తారు. కాబట్టి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వినియోగదారులు ఆలోచించుకొని మ్యాక్సిమం అందరూ ఈరోజు రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే మన యొక్క ఈపీడీసీఎల్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు కదా, అందరూ కూడా లైన్మెన్ ఫీల్డ్లో వెళ్ళి ప్రతి విలేజ్లోనూ మీ యొక్క ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు లేకపోతే పంచాయతీలు మీ వార్డు విలేజ్లోనైతే వార్డు మెంబర్ని, అలా మున్సిపాలిటీ వార్డు మెంబర్ని, పంచాయతీలోనేమో మీ యొక్క పంచాయతీ మెంబర్స్ని కానీ అలా ఇంపార్టెంట్ పర్సన్స్ మీకు కాస్త స్తోమత కలిగి అంటే చెప్తే మనం వెంటనే అర్థం చేసుకోగలిగే వాళ్ళని ముందు వాడడం కింద ముందు కొంతమందితో మీరు ఇన్స్టాలేషన్ చేయించండి. చేస్తే డౌట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఇందాక చెప్పిన డౌట్లో ఇంకోటి ఉంది, సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసిన తరువాత మనకు ఒక ఐడియా అనేది ఇస్తారు. మొబైల్ ఫోన్లో మీకు యాప్ ఉంటుంది. ప్రతిరోజు మీకు ఎన్ని యూనిట్లు మీకు ఉత్పత్తి అవుతుంది పీక్ అంటే ఈ టైంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోవాట్ పెట్టుకున్నారు, మీకు ఎన్ని కిలోవాట్లు అన్నది ఎండి మ్యాక్సిమం డిమాండ్ వస్తుంది, 2 కిలోవాట్ వస్తుందా, 2.5 వస్తుందా, 1.5 వస్తుందా మీకు తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు మార్నింగ్ 0 కన్సంప్షన్ ఎంత వచ్చింది అది తెలుసుకోవచ్చు. ఈ మంత్లో 1వ తారీఖు ఈ మంత్ ఎంత వచ్చింది, ఇలా క్యుములేటివ్ ఈ ప్యానల్ ఇన్స్టాలేషన్ చేసిన కానీ ఇప్పటివరకు ఎన్ని యూనిట్లు అన్నది మీకే తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నెలలో మీకు బిల్లు మీరు మా దగ్గర ఈపీడీసీఎల్ నుంచి 200 యూనిట్లే మీరు వాడుతున్నారు, కానీ మీరు ఉత్పత్తి చేసింది 300 యూనిట్లు. మిగిలినటువంటి 100 యూనిట్స్కి మీకు ఏం చేస్తాం ₹2.09 చెప్పిన ఈపీడీసీఎల్ మీకు క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు అవసరం ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఒక వరంగా అదృష్టంగా భావించి మనందరూ కూడా ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను ఆశిస్తూ మీకు అందరికీ మ్యాక్సిమం రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను.